స్పిరిచువల్ బర్త్ ఈస్ నాట్ ద మెచ్యూరిటీ. ఒక ఆత్మీయ జననం అంటే దాని అర్థం ఆ వ్యక్తి ఆత్మీయ శిశువే. ఆ శిశువు తన దేవుని వాక్యంలో ఎదుగుచూ ప్రభువులో స్థిరపరచబడాలి. నేను 5 years అయింది ప్రభుని నమ్మి అని అంటే దాని అర్థం ఏంటి? ఐఎమ్ ఏ బేబీ ఆఫ్ 5 years. ఆత్మీయ విషయాలలో నేను ఒక బేబీగా ఉన్నాను. ఇంకా నేను నేర్చుకోవాల్సిన అనేక విషయాలు ఉన్నాయి. అందుకే మనం కొత్తగా వచ్చిన వారికి రెస్పాన్సిబిలిటీస్ మనం ఇవ్వడానికి ఆలస్యం చేస్తాం. ఎందుకంటే సమాజం ఎదుట నిలబడి వారు మాట్లాడే ప్రతి మాటలలో కూడా దేవుని చిత్తము ఉండాలి. అది గ్రహించడానికి కొంత సమయం పడుతుంది. మన పిల్లలందరూ మందిరానికి వచ్చినప్పుడు చేతులు కట్టుకొని కూర్చొని వాక్యం వినేవాళ్ళు కాదు. పరిగెడితేవాళ్ళు, అరిచేవాళ్ళు, అక్కడి నుంచి మమ్మీని పిలిచేది, ఇక్కడి నుంచి డాడీని పిలిచేది, అవన్నీ చేసేది. ఆ తర్వాత ఒరే ఇది చర్చురా, అలా చేయకురా అని మనం చెప్పి ఇంటికి తీసుకుపోయి పాస్టర్ అంకుల్ వాక్యం చెప్తున్నప్పుడు మనమందరము సైలెంట్గా ఉండి వాక్యం వినాలి అనేటువంటి విషయాలన్నీ చెప్పి మెల్లమెల్లగా ఆయనకు అర్థమైనందుకు మన డిసిప్లిన్లోకి ఆయన మోల్డ్ అవుతాడు. ఆత్మీయ జీవితం కూడా అంతే. ఒకరి ఆత్మీయ జీవితం చూచి మరొకరు నేర్చుకుంటారు. సో నేర్పించేవాడు లేక ముందు నడిచేవాడు మాదిరిగా లేకపోతే ఆయనలో ఉన్నదే వీళ్ళు నేర్చుకుంటారు. మనం ప్రభుని నమ్ముకున్న వాళ్ళం మాట అంటే మాటగా నిలబడాలి. అబద్ధాలు మనము ఆడకూడదు, ఒకరికి మోసం చేయకూడదు, మాట తప్పకూడదు. ఈ విషయాలన్నీ మనం చెప్తున్నప్పుడు ఈ చెప్పిన వ్యక్తి మాట తప్పని వాడై ఉండాలి. అతడు పరమ మోసగాడై ఉండి మీరందరూ మోసం చేయొద్దు అని చెప్తే నవ్వుతారు మనుషులు. కాబట్టి ఆత్మీయ పరిపక్వతలోనికి మనం వచ్చే కొలది మనలో ఆ డెవలప్మెంట్స్ కనబడాలి. దేవుని ప్రేమ మనలో కనబడాలి, దేవుని కృప మనలో కనబడాలి, దేవుని అందున్న విశ్వాసం మనలో కనబడాలి. ఆ క్వాలిటీ మనం పెంచుకోవడానికి ప్రయత్నం చేయాలి. మనలో ఒక డిసిప్లిన్ ఖచ్చితంగా అవసరం. మందిరానికి రావడానికి ఒక సమయం, 10 గంటలకు కలర్ పూసి అది ఆరిన తర్వాత స్నానం చేసి మందిరానికి వస్తామంటే నువ్వు వచ్చేటప్పటికి 11:30 అవుతుంది. ఇక్కడ ఏముండదు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమున ఆమేన్ అన్నప్పుడు ఇక్కడ కనబడడం అది పద్ధతి కాదు, అది మన డిసిప్లిన్ కాదు. యు నీడ్ టు బీ ఆన్ టైం. దేవుని మందిరంలో శ్రద్ధగా రావాలి. దేవుడు అనే భక్తి, ఆ భయం సండే నాడు లేవగానే మనలో కనబడాలి. మనం ప్రిపేర్ అయి చక్కగా వచ్చి దేవుని ఆరాధించడానికి అందరికన్నా ముందు మందిరానికి వచ్చి ఒక 10 నిమిషాలు దేవునితో మాట్లాడడానికి ఉన్న ప్రయత్నం చేయాలి. అలాగా మనం మన ఆత్మీయ జీవితాన్ని పరిపోషిస్తున్నాడు. మనల్ని చూసి ఇన్వైట్ చేయబడిన మనం కూడా ఇన్వైట్ చేసిన వ్యక్తిని చూచి డిసిప్లిన్ నేర్చుకుంటారు. నన్ను పిలిచిన అన్న ఇంకా రాలేదు, వచ్చాడు పలానా వ్యక్తి, రాలేదండి ఇప్పుడు వస్తాడండి, ఎదురు చూసి 45 minutesకి వచ్చాడు అనుకో, ఇతనికి అర్థమైపోతుంది ఇక్కడ అంత పెద్ద అర్జెంటుగా ఏమీ లేదు, ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా పోవచ్చు. నో, దట్స్ నాట్ ద చర్చ్. ద చర్చ్ ఆఫ్ గాడ్ విల్ గ్యాదర్ ఆన్ టైమ్ అండ్ విల్ ఫినిష్ ఆన్ టైమ్. ఆరాధన ఆరంభించడానికి ముగించడానికి ఒక సమయం అంటూ ఉన్నది. మనం వాటిని పాటించాలి. మనందరి కన్వీనియంట్ కొరకు కాస్త అరగంట ఇటో మనం అనౌన్స్ చేసి మనం ప్రారంభం చేస్తాం. కానీ చెప్పిన సమయానికి ప్రారంభం కావాలి, ముగించడానికి కూడా మనం ప్రయత్నం చేయవలసినటువంటి అవసరత ఉంది. చూడండి, మన ఆత్మీయ జీవితం దేవుని కృపలో ముందుకు సాగడానికి దేవుడు మన గురించి ఆశించుచున్నారు. ఒకరికి స్పిరిచువల్ బర్త్ కలిగింది, ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదుగుదల కలగాలి. మొదటి దినం నడిచినప్పుడు 2 సార్లు 3 సార్లు పడ్డాడు, పర్వాలేదు, మళ్ళీ మనం చప్పట్లు కొడుతూ ప్రోత్సహించాం. ఇంకొక స్టెప్ వేయి. మన దగ్గరికి వచ్చినప్పుడు కౌగిలించుకొని మనం చాలా ప్రోత్సహిస్తూ ఉంటాం. అలాగనే ఆత్మీయ జీవితం ఆరంభ దశలో జారడం, పడడం ఇవన్నీ జరుగుతూ ఉంటుంది. అప్పుడు వారిని ప్రోత్సహించి నడిపించడానికి పరిపక్వత కలిగిన నాయకులు పక్కనే ఉండాలి. ఆ విధంగా వారిని ప్రోత్సహించి నడిపిస్తున్నప్పుడు వారు సంతోషంగా వారు ముందుకు నడుస్తారు. దేవునికి స్తోత్రం.